హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు మూసీ నదిలో ప్రవాహం పెరిగింది. ముజరాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జి పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు పాదచారులను కూడా అనుమతించట్లేదు. హిమాయత్ సాగర్ నుంచి వరదతో మరింత ప్రవాహం పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముజరాంబాగ్ బ్రిడ్జి వద్ద వరద పరిస్థితి, రాకపోకల నిలిపివేతపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ముజరాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి పై నుంచి కూడా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఉధృతంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వరద నీరంతా కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా మూసీ పై నుంచి ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి కూడా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారీ ప్రమాదకరంగా ఈ యొక్క వరద నీరంతా కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి అధికారులు కూడా అటు ఏదైతే బ్రిడ్జి పై నుంచి అంటే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేసినటువంటి అధికారులు కొంతమంది పాదచారులను మాత్రం అనుమతించారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క వరద నీరంతా కూడా బ్రిడ్జి పై నుంచి ఓవర్ఫ్లో అవుతున్న నేపథ్యంలో పాదచారులను కూడా ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి అనుమతించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా ఏదైతే హిమాయత్ సాగర్ నుంచి వస్తున్నటువంటి సుమారుగా అక్కడ 9 గేట్లను తెరిచి ఒక్కొక్క గేట్ను కూడా 4 ఫీట్ల మేర తెరిచినటువంటి హిమాయత్ సాగర్ గేట్ల ద్వారా కూడా సుమారుగా 12,000 పైన క్యూసెక్ల నీరంతా కూడా ఈ యొక్క మూసీ కాలంలో కలుస్తుంది. ఒక హిమాయత్ సాగర్తో పాటుగా కూడా అటు ఏదైతే హుస్సేన్ సాగర్ నుంచి అలాగే పలు చెరువులు కుంటల నుంచి ఈ యొక్క నీరంతా కూడా పూర్తిగా అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నాలా కూడా ప్రవహించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క ప్రవాహం నేపథ్యంలో అటు అలర్ట్ అయినటువంటి అధికారులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తారు. ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతో పాటుగా కూడా ఈ యొక్క మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ధోబీఘాట్ కూడా పూర్తిగా ధోబీఘాట్లో కూడా నీళ్లు వచ్చి చేరాయి. మరికొద్దిసేపు ఇలాగే కొనసాగితే ధోబీఘాట్ కూడా పూర్తిగా మునిగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధికారులు వెంటనే అప్రమత్తం చేసి ఖాళీ చేపించేటువంటి ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎల్వీఎస్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ.